ఆఖరి సురేష్ గారు చేసినా మాకు బాగానే ఉంది. ప్రభుత్వం గెలిచినాకే సార్ అసలు అసెంబ్లీలో మాట్లాడడం ఇలా జరగడం అసలు కళ్ళ అయిపోయింది. బాగలేదు సార్. వారానికి 3 టవలు పోవాలా సార్ మేము ఓటేసిన న్యాయం చేసాం సార్. నమస్తే, నేను మీ తేజ. ప్రజెంట్ మనం ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి నుంచి పోటీ చేసిన కాకర్ల సురేష్ ప్రజలకు వెళ్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య ఉంది. అంతేకాకుండా ఆ ఫ్లోరైడ్ నీటి తాగినటువంటి కొంతమంది డయాలసిస్ బాధితులందరూ కూడా వైద్యం తీసుకునేందుకు సుదూర ప్రాంతాలు వెళ్తున్నాం. తమకు అందుబాటులో ఉదయగిరి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలంటూ కూడా ఆ క్రమంలో ఎన్నికల సమయంలో కూడా కాకర్ల సురేష్ తీసుకొచ్చారు. గెలిచిన వెంటనే ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూడా అసెంబ్లీలో తన గళాన్ని వినిపించి తమ ఉదయగిరి నియోజకవర్గంలో డయాలసిస్ బాధితులకు అందుబాటులో ఉండే విధంగా ఒక డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలంటూ కూడా అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. ఏదైతే కాకర్ల సురేష్ కోరిక మేరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా తొలి విడతలోనే ఉదయగిరి నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ కేటాయించారు. ఈ నేపథ్యంలో వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 5 పడగలతో కూడా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఏదైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా ఇటు సుదూర ప్రాంతాలు కేవలం 100 కిలోమీటర్ల పైగా దూర ప్రాంతాలకి ప్రయాణించి అప్పు సొప్పులు చేసిన సొమ్ముతో కూడా వారు వైద్యం తీసుకునే పరిస్థితి. ఈ యొక్క డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో ఎంచక్కగా కూడా హాస్పిటల్ వద్దకు వచ్చేసి ఇక్కడ వైద్య బృందంతో కూడా చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈ యొక్క వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ వద్దకు వెళ్దాం. ఇక్కడ వైద్య బృందం ఏ విధంగా వారికి చికిత్స అందిస్తున్నారు, ఈ యొక్క డయాలసిస్ సెంటర్ ఏర్పాటు తర్వాత ఈ యొక్క నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు ఏమైనా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రజెంట్ మనం వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేసినటువంటి 5 పడకల డయాలసిస్ సెంటర్ లో ఉన్నాం. ఇక్కడ నిత్యం కూడా వైద్య అధికారులు అందుబాటులో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి వైద్యం అందించిన పరిస్థితుంది. కొంతమంది గ్రామస్తులు కావచ్చు, చుట్టూరు ప్రాంతాల నుంచి కూడా బాధితులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొట్టాల నుంచి వస్తాం, కలిగిరి దగ్గర నుంచి. మా గతంలో డయాలసిస్ సెంటర్ మన వింజమూరు లేదు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? నెల్లూరు పోతే చాలా ఇబ్బంది పడ్డాం. ఎడబెట్టిన నుంచి బాగానే ఉంది. 3 నెలల నుంచి వస్తున్నాం, బాగా ఉంటుంది. ఆయన ధన్యవాదాలు. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిచినారు కానీ ఇక్కడ ఎవరు కూడా దృష్టి సాధించారు దీని మీద. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వచ్చినాక బాగానే ఉంది, పెట్టించారు. నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? పేరు ప్రధానంగా సార్. ఇంత ముందు డయాలసిస్ సెంటర్ ఎక్కడికి వెళ్ళేవాడు? నెల్లూరు సార్. నెల్లూరు వెళ్తున్నా. నేను వచ్చేసి కువ్వాడి, అది అక్కడికి వెళ్ళి వచ్చాడు సార్. పక్క నెల్లూరు అక్కడ ఉదయం పెట్టాలి సార్. నెల్లూరు వెళ్ళాము, పరిస్థితి బాగలేదు సార్. ఖర్చు పేదోళ్ళం సార్. నేను చెప్పాడు అన్నప్పుడు అడిగి ఎమ్మెల్యే కాడికి గోడకు వచ్చిట్టు. గోడకు వచ్చిన తర్వాత నేను చర్చిలో వాగదాన్ని లేదు, నేను ఇక్కడ పెడతానయ్యా, దగ్గర కానీ ఊరు కానీ ఎక్కడైనా మీకు పెడతాను ఆదరిస్తాను అన్నాడు. సరే మేము నెల్లూరు పోయి 5 సంవత్సరాలు పెట్టుకుంటున్నాము. సరే అప్పుడు మీకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు తెలిసింది నెల్లూరు కొంచెం సార్ మీరు సార్ చెప్పి వచ్చేసిన. వచ్చిన తర్వాత సార్ని కలిసి ఇక్కడికి అక్కడికి మనిషి ఏం లేదు సార్. సార్ని వచ్చి కలిసిన తర్వాత సార్ ఏమన్నాడంటే మీరు రండి పెడతాను. వచ్చిన కాడ నుంచి సౌకర్యంగా పెడుతుంటాం, మమ్మల్ని వచ్చిన చూస్తూ ఉంటాం. మేము వచ్చిన టయానికి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని పంపిస్తుండు. సంతోషంగా ఉన్నాం సార్, సంతోషంగా ఉన్నాము. కాక సురేష్ మాకు చర్చిల్లో మటుకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మటుకు బాగా నెరవేర్చిండు. మరొక యంగ్ పీపుల్ ఉన్నారు, అబ్బాయి కూడా మనం మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు, ఎన్నేళ్ళకి ఇబ్బంది పడుతున్నారు? నా పేరు గాలిం కేశవులు అండి. నేను 1.5 సంవత్సరం నుంచి డయాలసిస్కి వెళ్తున్నాను. ఇంతకుముందు ఫస్ట్ నెల్లూరుకి వెళ్ళాను. నెల్లూరు పోయేటప్పుడు బస్సులో కానీ ట్రావెల్ కానీ చాలా ఇబ్బంది పడేది. ఒక నైట్ అక్కడనే స్టే చేసేది. డయాలసిస్ చాలా లేట్ అయిపోయేది అక్కడ. నెక్స్ట్ ఆత్మకూరుకుని వెళ్ళాను. ఆత్మకూరు వెళ్ళిన బస్సులో కానీ ఆ రోడ్డు బాగాలేక చాలా ఇబ్బందులు పడ్డాం. నెక్స్ట్ ఇంకా కాకర్ల సురేష్ గారు అసెంబ్లీలో మాట్లాడి చూసి మా ఉంజూరులో పెడతారని తెలిసింది. నెక్స్ట్ అర్జెంటుగా ఇక్కడ
జాయిన్ అయిపోయాను. ఇక్కడ బాగా చూసుకుంటున్నారు. మా డాక్టర్ గారు కానీ ఇలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. అసలు ఊహించావా గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా మన ఏరియాలో ఇలా డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తారు అనుకున్నారు మీరు? అసలు అనుకోలేదు సార్, అసలు అనుకోలేదు. ప్రభుత్వం గెలిచినాకే సార్ అసలు అసెంబ్లీలో మాట్లాడడం ఇలా జరగడం అసలు కళ్ళ అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ జాయిన్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు సింపుల్ గా అయిపోతుంది డయాలసిస్ కూడా. ఇంతకుముందు హాస్పిటల్ కంటే రానుపోని ఛార్జీలు కుటుంబ స్తోమతను బట్టి మనం ముందుకెళ్ళేవాళ్ళు, వైద్యం కూడా చేయించుకోలేని పరిస్థితి. అవును, చాలా కష్టపడినా నా తెలిసి నేను పడినంత కష్టాలు ఎవరు కూడా ఉండరు. చాలా డబ్బులు వేస్ట్ చేశాను ఇప్పటికే. ఇక్కడ కూడా సింపుల్ గా వచ్చేసేయడం, డయాలసిస్ పెట్టుకోవడం, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సింపుల్ గా అయిపోతుంది. బాగా చూస్తున్నారు ఇక్కడంతా? చాలా బాగా చూస్తున్నారు సార్. మరి ఎమ్మెల్యే గారు ప్రస్తావించి ముందుగా తొలుత వైద్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు మా ప్రాంత ప్రజలకు అని చెప్పేసి ఆయన పరిష్కారం చూపించారు. ఏం చెప్తారు మీరు? నిజంగా సార్ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మా గురించి అంత బాగా ఆలోచించి మా ఉంజమూరు డయాలసిస్ సెంటర్ పెట్టడం చాలా బాగుంది, నాకు నచ్చింది. ట్రీట్మెంట్ బాగానే ఉందంటారు అంతా? చాలా బాగుంది సార్. మేము ఓటేసిన న్యాయం చేసాం సార్. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడుతాం. పెద్దనా నమస్తే. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నారా? కలిగింది. ఏం గతంలో డయాలసిస్ సెంటర్ లేనప్పుడు ఇబ్బందులు పడ్డారు? నెల్లూరులో చేసుకుంటున్నాం. బిర్యానీ పెట్టానే బాగానే ఉంటుంది, బాగానే చేస్తాం. డాక్టర్లు కూడా బాగానే ఉంటారు, ఎమ్మెల్యే బాగానే. ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ మీకంతా? బాగానే ఉంటుంది అక్కడ. గతంలో ఎంత ఖర్చు అయ్యేది? ఎక్కడ వెళ్ళి చూపించుకున్నారు మీరు? ఇప్పుడు ఖాతాలో నెల్లూరులో చేర్చుకుంటున్నాం. అప్పుడంటే ఇంకా జరిపెట్టడానికి అక్కడికి చేరినాము. ఇక్కడ బాగానే చేస్తారు. నమస్తే అమ్మా, మీ పేరు? అవరమ్మ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇంజమూరే, బీసీ క్యాంప్. ఓకే. మా గతంలో మనకి ఇంజమూరులో డయాలసిస్ సెంటర్ లేదు సార్. ఈ మధ్య ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఈ మధ్య దూరం కదా సార్, నెల్లూరు పోవాలా, ఆత్మకూరు పోవాలా. ఇప్పుడు ఇక్కడ పెట్టినాంచి బాగానే ఉంది. ఇక్కడికే వస్తాను, సంవత్సరం అయింది నేను పెట్టినాంచి ఇక్కడే వస్తున్నాను. బాగానే ఉంది, బాగానే చేస్తాను. ఇక్కడ బాధితురాలకు సంబంధించి కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరు? ఏ ఊరు? నా పేరు ఆనందం ఆదేశం. నా భర్త పేరు ఆనందరావు, బొట్టేరుపాలెం. మా డయాలసిస్ సెంటర్ గతంలో మన వింజమూరులో లేదు. గతంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బంది పడినాం సార్. నెలకు రోజు వారానికి 3 తరగలు పోవాలా, డబ్బులు చాలా అవుతున్నాయి. కాకర సురేష్ ఆడ చేసినా మాకు బాగానే ఉంది. బాగా చేస్తారు, ఆడ చేస్తారు, బాగా చేపిస్తున్నాం. ఆయనకి ధన్యవాదాలు. ఎట్లా చేస్తున్నారు వైద్యులు? బాగా చూస్తున్నారు డాక్టర్లు? బాగా చూస్తారు వాళ్ళు. ఏదైనా కానీ బాగా చూసి బాగా పెడతారు, బాగా చేస్తారు, బాగానే ఉంది సార్. గతంలో మీరు డయాలసిస్ సంబంధించి వైద్యం చేయించుకోవాలంటే నెల్లూరు, చెన్నై ఇట్లా పోయేవాళ్ళు. అప్పుడు ఎంత ఖర్చు అయ్యేది? ఎన్నిసార్లు పోవాలి నెలకి? నెలకు 4-5 తరగలు పోవద్దా? పోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవద్ది. పోవాలంటే చాలా డబ్బు. మేము ఇప్పుడు పోలేక దేవుడు దేవాలి, ఆయన కాకల సురేష్ పెట్టినాక మాకు ఇప్పుడు బాగుంది. ఇబ్బంది ఏం లేదమ్మా ఇప్పుడు? ఏమి లేదు, ఇబ్బంది ఏమి లేదు, బాగుంది. బాగా చూస్తుండ్రు. ఇప్పుడు ఇంకా ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం సమస్యలు లేవు సార్, ఏం సమస్యలు లేకుండా మాకు ఇబ్బంది లేకుండా పెడుతుంటారు. ఉదగిరి కూడా పెడతామన్నారు. ఉదగిరిలో కంటే ముందు ఇంజమూరే పెట్టారు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 3 నెలల నుంచి వస్తాం. ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మీరు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు? బాగానే ఉంది. ట్రీట్మెంట్ అంతా బాగుంటుంది. ఏం చెప్తారు మా ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది మీకు? మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. మాకు బాగానే చూస్తుండే. డాక్టర్లు కూడా బాగా చూస్తారు. మాకు అంతా సౌకర్యం బాగానే ఉంటుంది. సరే, మాకు కొన్ని మాత్రలు ఉపకారం చేస్తే మేము బతకగలము, జీవించగలము. ప్రజల మనిషి కాకర్ల సురేష్ అంటూ ఇక్కడ ఎమ్మెల్యేపై కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎవరైతే బాధితులు ఉన్నారో వారి నేరుగా వారి మాటలు చెప్తున్నారు. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో భాగంగా ఇటీవల వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి డయాలసిస్ కేర్ సెంటర్పై కూడా ఓవైపు వైద్యులు, మరోవైపు బాధితులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కూడా దీనిపై ఎప్పుడు కూడా దృష్టి సారించలేదు. గెలిచిన కొన్ని నెలల రోజుల్లోనే కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలవడం, ప్రజల యొక్క సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ముందుకెళ్లడంపై కూడా తమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.